అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము, కావ్య ఊహాన్ డిపి. అండ్ ఈ రోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ ఒక కొత్త మూవీ. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. సో మూవీ పేరు లిటిల్ హార్ట్స్. ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సాయి మార్తాంత్. అండ్ ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది మౌలి, తనూజ్ ప్రశాంత్ అండ్ శివాని నగరం. సో ఫస్ట్ నన్ను ఈ మూవీ చూడమని చెప్పింది కావ్య. సో అందుకని కావ్య నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఎన్నిసార్లు చూస్తావో, నీకు ఎలా ఇష్టం? సో ఈ మూవీ ఓన్లీ వన్ టైం చూసాను, నెట్ఫ్లిక్స్ లో ఉంది కాబట్టి మంచిగా పాప్కార్న్ పెట్టుకుని చూసాను. నాకు చాలా నచ్చింది. సో ఫుల్ రిఫ్రెషింగ్ అనిపించింది, ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీ లాగా అనిపించింది. ప్లస్ నాస్టాలజియా కూడా చాలా అనిపించింది. నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు, ఇండియా చదివినప్పుడు కొన్ని కొన్ని టాపిక్స్ కి కనెక్ట్ అయ్యాను అనమాట. అంటే నేను డైరెక్ట్ గా కనెక్ట్ కాకపోయినా లైక్ నా ఫ్రెండ్స్ అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు అలాంటి స్టోరీస్ తో విని పెరిగాను కాబట్టి నాకు చాలా కనెక్ట్ అయిపోయి చాలా నాస్టాలజియా వచ్చింది. ఓవరాల్ చాలా సింపుల్ మూవీ, ఎక్కడ కన్నీళ్ళు కష్టాలు లేవు, చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది, చాలా న్యాచురల్ గా కూడా అనిపిస్తుంది వాళ్ళ డైలాగ్స్ అన్ని. సో ఓవరాల్ నాకు చాలా నచ్చింది. లిపి, నేను ఈ మూవీ యాక్చువల్లీ నా ఫ్రెండ్ చూడమనడం వల్ల చూసాను. నేను చూసాక అక్క గెప్ప చూడు అని. నేను అది ఐ థింక్ నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఫ్లైట్ ఎక్కి ల్యాండ్ అయ్యేటప్పటికి మూవీ అయిపోయింది అనమాట. సో అక్క చెప్పినట్లు ఈజీ గోయింగ్, ఏం కష్టాలు కన్నీళ్ళు కాకుండా ఈజీ టు వాచ్, ప్లస్ రిలేటబుల్. నేను ఈ మూవీ అక్క చెప్పిందని చూశాను. అండ్ నేను యాక్చువల్లీ అక్క చెప్తే ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను మూవీ నుంచి. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ యా, కొంచెం మన ఇంటర్ డేస్, ఎంసెట్ ఇలాంటివన్నీ, ఏబీబీపీ బంద్ ఇలాంటివన్నీ చూస్తే కొంచెం మంచిగానే అనిపించింది నాకు కూడా. యా, ఓకే గుడ్. నువ్వు ఎలాగా, నీకు నచ్చిందో లేదా అని నేను చాలా టెన్షన్ పడ్డా. మరి అంత ఏం నచ్చలేదు, ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంది, టైం పాస్. యా, సో బేసికలీ ఇంకొక పాయింట్ చెప్పాలంటే, ఎప్పుడు మనం ఇంటర్మీడియట్ లో బాగా కష్టాలు పడి చూసే వాళ్ళం, ఐ మీన్ చాలా కష్టపడి చదివే వాళ్ళు, లేకపోతే ఇలాగా సక్సెస్ అచీవ్ చేసే వాళ్ళు ఉంటారు. పాపం వీళ్ళిద్దరు లూజర్ ఉంటారు. లూజర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. ఇలా క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ ఒకటి, ఏమో నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కాదు పాప, మా అమ్మాయి మాత్రము 3 times 4 times లాంగ్ టర్మ్ నాకు జాలేసింది. నిజం లైఫ్ లో అలాంటి పీపుల్ ఉంటే కనుక నాకు పాపము జాలేస్తుంది. అమ్మాయి బైపీసీ, అబ్బాయి ఎంపీసీ. అవును, కానీ మీకు పైన వాళ్ళు ట్యూషన్ తీసుకుంటున్నప్పుడు సినిమా వాళ్ళ ట్యూషన్ గుర్తొచ్చిందా? అవును, గుర్తొచ్చింది. అలానే మేడ పైన బెంచెస్ వేస్తూనే ఉంటారు సినిమా వాళ్ళ ట్యూషన్స్, అలానే అనిపించింది ఇది కూడా. అవును, అంతా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఆ అబ్బాయి కూడా కొంచెం హీరో లాగా ఉండడు అనమాట. ఏదో నిజంగానే ఇంటర్తో అలా అబ్బాయిలా ఉంటాడు. ఆ అబ్బాయి రియల్ లైఫ్ లో ఎన్ఐటీనో లేకపోతే ఐఐటీనో సంథింగ్ లైక్ దాట్. ఓకే, కానీ హీరో లాగా అనిపించండి నిజంగా, బాయ్ నెక్స్ట్ డోర్. యా, ఏదో ఇంటర్ చదివే అబ్బాయి లాగానే ఉంటాడు, అంతే, హీరో లాగా ఉండడు. అండ్ ఇద్దరు నాకు తెలిసి నాకు అనిపించడం అయితే ఇద్దరు బాగానే సెట్ అయ్యారు. లైక్ ఇలాగనే ఇంటర్ చదివే పీపుల్ లాగా, అట్ ద సేమ్ టైం పాపం యాక్టింగ్ కూడా బాగానే చేశారు ఇద్దరు. అవును, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. యాక్చువల్లీ అసలు న్యాచురల్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ అమ్మాయి కూడా ఏం మేకప్ లేదు, మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉంటుంది పాపం అమ్మాయి. ఇంత నూనె రాసి హెయిర్ స్టైల్ వేసినా కూడా పాపం బాగానే ఉంటుంది అమ్మాయి. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది, ఈ సినిమాలో చాలా డ్రెస్సింగ్ స్టైల్, చాలా న్యాచురల్ డ్రెస్సింగ్ స్టైల్. లైక్ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు మామూలు ఇలాగా మ్యాచింగ్ పీజెస్ వేసుకోకుండా ఒక ర్యాండమ్ టీ షర్ట్, ఒక ర్యాండమ్ ప్యాంట్స్, మనం అలానే వేసుకుంటాం కదా జనరల్లీ. ఇలాగ మ్యాచింగ్ ఇలా పర్ఫెక్షన్ తో ఉండదు మనకి ఇంట్లో వేసుకున్న బట్టలు. అండ్ పాపం ఒక మీటింగ్ లో బయటకు వస్తున్నప్పుడు కూడా నైట్ వేసుకుని చున్నీ వేసుకుని వస్తుంది. అది కూడా చాలా రిలేటబుల్ సీన్. నేను అలా ఎప్పుడు వేసుకోలేదు అక్క, సేంగా కానీ వేసుకుంటారు ఇండియాలో వేసుకుంటారు. నేను ఎప్పుడు వేసుకోలేదు. ఆబ్వియస్లీ ఇంట్లో ఉంటే మేబీ పడుకోబోయే ముందు చేంజ్ చేసుకుంటా, కానీ ఇలా బయటకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. బట్ మనం చూస్తాం కదా, మన ఇంటి పక్కనే మనం కూరగా కొనేటప్పుడు అందరూ అలానే వస్తారు బయటికి. అవును, సో అది కూడా చాలా రిలేటబుల్ అనిపించింది నాకు. అవును, అది చూసినప్పుడు నేను అదే అనుకున్నాను, వెరీ న్యాచురల్ అని. సో నాకు ఓవరాల్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది మూవీ. ఇలాగా మంచిగా చైల్డ్హుడ్ నాస్టాల్జియాని గుర్తు చేసి
ఇలాగా చెప్పాలంటే కొంచెం ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అందరికి నా లైఫ్ లో అందరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ Inter, సెకండ్ ah, ఇయర్ అవును. ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వడము ఐఐటి ప్రిపేర్ అవ్వడము ఆ 2 years కొంచెం ట్రామాటిక్ ఇయర్స్ కాకపోతే మంచి లైట్ హార్ట్ తోటి చూపించినట్లు అనిపించింది నాకు. ప్లస్ నాకు నచ్చింది ఏంటంటే ఈవెన్ ఎండింగ్ లో కూడా ఇద్దరు బాగానే సెటిల్ అవుతారు. అవును కదా ఏదో అవును ఏదో అలానే ఆ ఫెయిల్యూర్ అలానే సాగిపోకుండా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బాగా సెటిల్ అవుతారు. సో నాకు అది నచ్చింది. ఏదో మూవీ కాబట్టి అలా చూపించారు, but బాగానే చూపించారు. నార్మల్ గా ఇంకా చదువుతూనే ఉంటారు లేదంటే, కానీ మూవీ అలా కాబట్టి ఎందుకోవాలి పాపం వాళ్ళు కెరియర్ చేంజ్ చేసుకుంటారు కదా. ఇంక ఇంజనీరింగ్ చేయకుండా అమ్మాయి బీపీసీ చేయకుండా ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చేయకుండా అదేమంటారు సిఈసి సారీ మాస్ కమ్యూనికేషన్ చేస్తాడు. ఐ మీన్ ఏ జాబ్ వస్తుందో నాకైతే తెలియదు కానీ దాంతో అట్లీస్ట్ వేరే చేశాడు. ఈ అమ్మాయి ఏమో బయోటెక్నాలజీ చేస్తుంది బెంగళూరులో. సో ఇంజనీరింగ్ నా వల్ల డాక్టర్ నా వల్ల కాదని చెప్పేసి కానీ బాగానే ఇద్దరు ఇంకా టచ్ లో ఉండి పెళ్లి చేసుకుంటారు కూడా. అవును అందుకనే హ్యాపీ అండి, బాగుంది ఓవరాల్ గా. Yeah, కాకపోతే it was నాకు నచ్చిన ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి డాక్టర్, ఆ అబ్బాయి ఇంజనీర్ అవ్వకపోయినా కూడా వాళ్ళ బ్రదర్ సిస్టర్ అవుతారు. నాకు అది నచ్చింది. లైక్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అండ్ ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి. సో అది వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఒక చిన్న ఏమంటారు హ్యాపీ ఎండింగ్. అండ్ నెక్స్ట్ ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తో రిలేషన్షిప్ కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ తోటి ఎక్కువ ఏమంటారు చనువుతూ ఉంటాడు, వాళ్ళ డాడీ అంటే భయపడుతూ ఉంటాడు. ప్లస్ కరెక్ట్ గా తినేటప్పుడు తిట్టడము అవన్నీ వెరీ న్యాచురల్. వాళ్ళ డాడీ కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. అతను బిల్ గేట్స్ అవ్వాలనుకుంటూ ఉంటాడు. ఇతనేమో మొహానికి మాస్క్ పూసుకుని కూర్చుంటాడు, ఫేస్ ప్యాక్. అతనేమో సీరియస్ తీసుకోడు అసలు. ఆ పియానో నేర్చుకుంటాడు అనుకుంటే ఓన్లీ 2 tunes వస్తాయి అతనికి. కార్ ఇవ్వండి సౌండ్ అట, హ్యాపీ బర్త్డే టు యూ సౌండ్. అది కూడా చాలా క్యూట్ గా న్యాచురల్ గా అనిపిస్తుంది పాపం. చూస్తే స్టార్టింగ్ లో వచ్చి అసలు వేస్ట్ యూస్లెస్ ఫెలో లానే అనిపిస్తాడు. లాస్ట్ కి ఏ జాబ్ వస్తుందో నాకైతే డౌటే గానీ. అవును. అండ్ ఇంకొక ఫనీ థింగ్ నాకేమనిపించిందంటే అతను సాంగ్ చేస్తాడు కదా వీడియో, కాత్యాయని అది కాదు హలో 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 కత్యాయిని అదే అమ్మాయి బర్త్డేకి సర్ప్రైజ్ చేస్తాడు చూడు. అది ఒక రకంలో హైలైట్ ఏమనిపించింది అంటే తర్వాత వాళ్ళ ఫాదర్ కి చూపిస్తారు కదా, నానా నేను ఏం చేశాను తెలుసా, నాకు ఆ ట్యూషన్సే కాదు నేను ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను చూడు నాన్న అంటే, వాళ్ళ నాన్న యాక్చువల్లీ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాడు. అవును, అవన్నీ ఏవో ఫోటోషాప్ పెద్ద పంపేశాడు చూడు, అలాంటి ఎడిటింగ్స్ లాగా ఉంటాయి. అదే పాట కదా కాత్యాయని. పేరెంట్స్ హౌస్ అరెస్ట్ చేసినప్పటి సాంగ్ అది. ఇది హలో 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 కత్యాయని. అక్కకి పాటలు చాలా ఇష్టం, వింటుంది కూడా కూర్చుంది. బానే ఉంటాయి పాటలు. అవును కాదు, నాకు అన్నిటికీ నచ్చింది ఏంటంటే అతను ఫోన్ లో నాకు పంపిరా నేను మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తానంటే చూడు వాళ్ళ నాన్న. ఈ పాట నచ్చినందుకు చదువు నాకు చాలా అడ్వారబుల్ అనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ అప్పటి వరకు ఈ అబ్బాయి ఏం సాధించలేదు, ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ చేసినందుకు వాళ్ళ ఫాదర్ చాలా ప్రౌడ్ అవుతూ ఉంటాడు. చదువు నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది. వాళ్ళ బ్రదర్ ఏమో ఫ్లేమ్స్ ఆడతాడు, గుర్తుందా? అది కూడా కొంచెం రిలేటబుల్. నాస్టాల్జియా చాలా ఉంటాయి. ఏబీవీపీ బంద్, ఫ్లేమ్స్. కానీ ఇప్పటి యూత్ ఇంజనీరింగ్ వాళ్ళు కనెక్ట్, ఐ మీన్ అదేంటి కనెక్ట్ అవ్వలేదు ఈ మూవీకి. ఎందుకంటే ఇవన్నీ కొంచెం మనం చిన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. యాక్చువల్లీ ఇయర్ కూడా అదే చూపిస్తారు కదా, 1999 ఏదో అలా చూపిస్తారు అక్కడ. 2004 2005 అలా. సో అలాంటప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారో మన లాంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యూత్ ఎలా కనెక్ట్ అయ్యారో అని నా డౌట్. అండ్ ఇంకొకటి వాళ్ళు చేసే పనులు కూడా లైక్ స్కూటీస్ లో ఏదో డబుల్స్ వెళ్ళడము, లేకపోతే ట్రిప్లెట్స్ వెళ్ళడము, తర్వాత పానీపూరి తినడము, తర్వాత ట్యూషన్ అయిపోయాక కింద కూర్చొని కప్పాలు కొట్టుకోవడం, అవన్నీ కూడా కొంచెం ఇప్పుడు చేస్తారేమో అందరూ.
అవన్నీ నాకు కలిసి చేస్తారు అందులో. మరి అంత అంత చేంజ్ ఉండకపోవచ్చు. కొంచెం చేంజ్ అంతే. కానీ ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ ఎంసెట్ అంటే అందరూ అన్నీ సీరియస్గా ఉంటారు. అండ్ వాళ్ళ ట్యూషన్ మాస్టర్ దగ్గర ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తాడు చూడు, అది నాకు చాలా క్రియేటివ్ అనిపించింది. ఎందుకంటే ఫోన్ చేస్తే గొంతు మార్చి ఆన్సర్ చేస్తారు. ఇతను నిజంగా టపోరి ఫెల్లోనే. వాళ్ళ తన ఫ్రెండ్స్ కూడా నాకు చాలా నచ్చుతాడు. అంకుల్ ఫ్రెండ్ ఉంటాడు చూడు, అతనైతే అసలు న్యాచురల్, ఇంత కూడా యాక్టింగ్ చేసినట్లు అనిపించాడు నాకు. ఒక ఫ్రెండ్ ఉంటాడు, అంకుల్ అంటారు. ఎవరు? ఇతనికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారా? యా, ఎప్పుడు ఉల్టా మాట్లాడుతుంటాడు, అన్ని తింటుంటాడు. ఏంట్రా ఈ అమ్మాయి గల్ఫ్ లో ఆయిల్ అంతా పెట్టుకొచ్చింది అంటాడు చూడు. ఆ అబ్బాయి అయితే అసలు నాకు ఎంత నచ్చారు, యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ అసలు. హీరోయిన్, హీరో ఇలాంటి వాళ్ళందరూ. ఊహా, ఆ హీరో 90s మిడిల్ క్లాస్ లో అబ్బాయి. ఆ మూవీ చూడలేదు, అది నేను చూడలే మూవీ. కాకపోతే అబ్బాయి ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది. యా, అది నేను చెప్తా నాకు, అది సీరియల్ కాదు, వెబ్ సిరీస్. చూడలేదు ఈ అబ్బాయిని ఎప్పుడు. యాక్చువల్లీ బాగుంటుంది. 90s మిడిల్ క్లాస్ మెలడీస్, అది కూడా చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. అదే నా రికమెండేషన్ కూడా. నెట్ఫ్లిక్స్ లో ఉందా, యూట్యూబ్ లో ఉందా? నెట్ఫ్లిక్స్. ఓకే ఓకే. యా, ఇది చెప్పాలంటే కొంచెం 90s మిడిల్ క్లాస్ టైప్ స్టోరీ లాగానే అనిపించింది నాకు. సో చాలా అంటే అది రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. కాకపోతే నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, ఈవెన్ వాళ్ళ ఇద్దరి బ్రదర్స్ రిలేషన్ అండ్ ఇద్దరి సిస్టర్స్ రిలేషన్ కూడా వెరీ న్యాచురల్. దాని బ్రదర్ హెల్ప్ చేయడము, లేకపోతే సిస్టర్ హెల్ప్ చేయడము, లేకపోతే ఆ నాన్నకి చెప్తా టైప్స్ లో చేయడము, వెరీ నార్మల్. బ్యాక్ టు వాళ్ళ ఫ్రెండ్ ఎంత న్యాచురల్ గా అనిపించాడు నాకు. నిజంగా బాయ్ నెక్స్ట్ డోర్ కి నెక్స్ట్ డోర్ ఫ్రెండ్ లాగానే అనిపించాడు. సో అతను ఒక్క స్మైల్ కూడా చేయడు అసలు మూవీ మొత్తంలో. ఎప్పుడు కోపంగా చిరాగ్గా ఉంటాడు, ఎప్పుడు తిడుతూ ఉంటాడు వీడిని. అంత కూడా హ్యాపీగా ఉంటాడు అబ్బాయి ఎప్పుడు. వాళ్ళ నాన్న ఆ పాట వీడియో చూసినప్పుడు అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా తిట్టి, అది కూడా నార్మలే. ఏదో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మూవీస్ లో లాగా ఏదో ఒక క్లాస్ పీకేసేసి నీ ఇష్టం అమ్మా నీ లైఫ్ టైప్స్ లో కాకుండా యాక్చువల్ గా అప్పట్లో లాగానే ఉంది న్యాచురల్ గా. అది కూడా ఏమంటారు, వాళ్ళమ్మ అసలు ఒక్క సెకండ్ కూడా వద్దు పెట్టకుండా బాత్రూమ్ కి వెళ్ళినా కూడా కూడా పక్కనే కూర్చుని. అవును, చాలా స్ట్రిక్ట్ గా 24/7 మానిటర్ చేసుకుంటూ. ఎగ్జాక్ట్లీ. కాదా పాటలో కూడా కాచాయిని భోజనం చేసావా అంటే ఒరే అఖిల్ ఇదేం పాట అంటుంది. నాకు ఆ లిరిక్స్ కూడా నచ్చుతాయి. అవును, చాలా బాగుంటుంది. ఆ ట్యూన్ కూడా చాలా బాగుంటుంది. పాడక పాడు కాచి కాత్యాయని రీల్ చేద్దాం అనుకున్నాము. సో లిపి నువ్వు సెకండ్ పాట పాడు. కాత్యాయని చేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా. ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తాం. చేసారా? తర్వాత డిలీట్ చేస్తుంది లిపి మళ్ళీ. నువ్వే నన్ను పోస్ట్ చేద్దని చెప్పావు. ఆహా, నువ్వు ఉత్తర లిమిటెడ్ పీపుల్ కి పోస్ట్ చేస్తే నా ఫ్రెండ్స్ ఎవరికి కనిపించదు కదా అని చెప్పా. ఓకే, నేను ట్యాగ్ చేస్తాను, నువ్వు వదిలే తీసేసాను. ఎనీహో సో చేసి మళ్ళీ తీసేసాం, కానీ బాగుంది అప్పుడు రియల్ అసలు న్యాచురల్ గా. మళ్ళీ చేయండి, మళ్ళీ చేసి పోస్ట్ చేయండి. ఇంకేమున్నాయి మూవీ గురించి మాట్లాడుకోవడానికి? ఆ పాటలో కూడా లాస్ట్ గా ఒక 3 సర్ప్రైజెస్. ఫస్ట్ సర్ప్రైజ్ ఏమో నేను మాస్ కమ్యూనికేషన్ చేస్తాను. సెకండ్ సర్ప్రైజ్ ఏమో నాకు ఎప్పుడు బర్త్డే ట్యూన్ కూడా రానివన్నీ దీనికోసం ఒక కొత్త ట్యూన్ కంపోజ్ చేశాను. నెంబర్ 3 సర్ప్రైజ్ ఏంటంటే హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు చూడు. అదైతే వాళ్ళ డాడీ డాక్టర్. అవును, చాలా ఫనీ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు అది. అవును, మూవీ అసలు కష్టాలే ఉండవు. వాళ్ళ సాడ్ పాట కూడా చాలా సాడ్ సాంగ్ కూడా చాలా ఫనీ సాంగ్ లాగానే అనిపిస్తుంది. అవును, కానీ నిజంగా వెచ్చుకోవాలి, వాళ్ళు నిజంగా ట్రూ లవ్ అనమాట. ఆ అబ్బాయి ఏమో బెంగళూరు వెళ్ళి ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తూ ఉంది. లాస్ట్ కి చక్కగా ఎదురు పెళ్లి కూడా చేసుకుంటారు.
అవును, ఆ పెళ్లి చేసుకుంటారు అనేది నమ్మకం కుదరదు మనకి. వాళ్ళ నాన్న వీళ్ళ ఇంకా నాన్న అందరూ ఒప్పుకుంటారు ఇంకా. మరి ఇంకా చెప్తారు కదా ఎందుకు ఒప్పుకుంటారు, ఇద్దరికి డబ్బులు ఉన్నాయని చెప్తారు కదా. హ్మ్. లైక్ అవును. యా వీళ్ళిద్దరికి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్నారు, లేకపోతే ఒప్పుకునే వాళ్ళు కాదు అని. యా. సో అంతే టిపికల్ లైన్. ఒకవేళ అలానే ఉంటారు పేరెంట్స్ కూడా, ఓకే అవతల వాళ్ళు కొంచెం రిచ్ వాళ్ళే పర్వాలేదులే అని చెప్పి లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేసేస్తారు జనరల్లీ మిడిల్ క్లాస్ లో. సో అది కూడా కరెక్ట్ అనిపించింది. సో ఈ మూవీ హిట్ అనుకుంటున్నారా, ఫ్లాప్ అనుకుంటున్నారా? నేను హిట్ అని అనుకుంటున్నా. హిట్ అయితే బాగుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మంచి సినిమా. సో ఈ మూవీ చాలా హిట్ అన్నమాట. సో బడ్జెట్ ఈ మూవీకి 2.4 crores అంతే. ఓ సో 2.4 crores తో తీశారు అండ్ బాక్స్ ఆఫీస్ 40 crores. ఓ వెరీ నైస్. చాలా ఓకే మంచి, చాలా బాగుంది అనమాట. ఇది చాలా లో బడ్జెట్ మూవీ, 2.4 crores అయినా కూడా చాలా మంచి 40 crores వచ్చాయి ఈ సినిమాకి. యా నైస్. ఇంకా ఇంకా ఈ సినిమా నాకంతే. చెప్పాలంటే డెఫినెట్లీ రీవాచబుల్ మూవీయే, కానీ ఇప్పుడే రీవాచ్ చేయను. మేబీ Movie ఒక చేయాలి actually. ఒక 6 months అయ్యాక మళ్ళీ రీవాచ్ చేస్తాను, ఎందుకంటే నాకు అలాంటి జోక్స్ చాలా ఫ్రెష్ గా ఉంటేనే నాకు నవ్వొస్తూ ఉంటుంది, ఇలాగ మరీ సాచురేట్ అవ్వకుండా మైండ్ లో. యా, జోక్స్ అంటే ఒక పాయింట్ చెప్తాను. యాక్చువల్ గా ఇందులో జోక్స్ యాక్చువల్ ఫనీ జోక్స్, ఏదో పక్కన వాళ్ళ పైన సెటైర్ వేయడము అవును. లేకపోతే అలాంటి చీప్ కుళ్ళు జోక్స్ కాకుండా యాక్చువల్ ఫనీ జోక్స్. Yeah. అవును. పాప అమ్మాయి నేను 4 years లాంగ్ టైం అంటే అంటే ఆంటీవా అంటాడు చూడు, అలాంటి జోక్స్. అవును, ఆ అమ్మాయి కొంచెం పెద్దది కదా ఈ అబ్బాయి కంటే. అవును. అవును, 3 years పెద్ద అనుకున్నా. అమ్మాయికి అప్పుడు 21 years. తర్వాత అంటే అబ్బాయి అంటే అంటుంటాడు పాపం అమ్మాయిని. అవును. అయితే అంటే ఆ చెప్తారు అబ్బాయి కదా, టీనేజర్, 19 years అనుకుంటా మేబీ అబ్బాయికి. ఈ ఈ అమ్మాయికి అమ్మాయి టీనేజర్ కాదు కదా అని చెప్పి. 21 వెళ్ళి 22 వస్తున్నాయి అనమాట అమ్మాయికి ఆ సీన్ జరిగినప్పుడు. ఆహా, 20 అంటే 21 వస్తాయి అనుకుంటా. ఆల్మోస్ట్ Okay. 21 అంటుంది. నేను అప్పుడే చూసి జాలిపడ్డాను. 21 అంటే మన ఇంజనీరింగ్ అయిపోతుంది, పాప మీ అమ్మాయి ఇంకా ఎంసెట్ చదువుతూ ఉంది అని. యా అంటే హోప్ఫుల్లీ రియల్ లైఫ్ లాంటి పీపుల్ ఉండకూడదు అనుకో. ఉంటారు కానీ పాపం బైపీసీ చాలా కామన్, యా, బైపీసీ చేసే వాళ్ళు చాలా కామన్, కనీసం Yeah. 2-3 times చేస్తారు. ఎంపీసీ మేబీ ట్వైస్, అంతకంటే ఎక్కువ చేయరు. ఎంపీసీ సీట్ కొనేస్తారు, లేదంటే చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఏదో ఒక సీట్ వస్తుంది. బైపీసీ చేస్తారు. పాపం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మెడిసిన్ ఇంకొక 5 years, Yeah. ఎంబీఏస్ అది ఇంకొన్ని ఇయర్స్ యాడ్ అవుతుంది. వెరీ సాడ్. యా ఇంకేదో పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఇందాక నువ్వు ఓకే ఎనీవే సారీ. కమ్ బ్యాక్. సో ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ అండ్ సాంగ్స్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమల్లి. ఓ ఊహా, ఆ అబ్బాయి తెలుసా? కాశ్యప్ ఎవరు? షార్ట్ ఫిల్మ్ లో ఉంటాడు. ఓ సింజిత్ అంటే ఎవరు? ఒక షార్ట్ ఫిల్మ్ లో కాశ్యప్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. నేను తర్వాత పంపిస్తాలే. ఓకే ఓకే, అవును ఈ అబ్బాయా. అదే లిపి బ్రేకప్ బ్రేకప్ కన్సల్టెంట్ కాదు. దాంట్లో ఫస్ట్ లో వస్తాడు, మూవీ Yeah. తీస్తా అంటాడు. అవును. ఆ అబ్బాయా? ఓ అబ్బాయి Yeah. మ్యూజిక్ డైరెక్టరా? ఈ యా. మూవీకి. యా, ఓకే. కానీ ముచ్చటేస్తుంది, అందరు చక్కగా అప్కమింగ్ ఫ్రెష్ టాలెంట్ చాలా Yeah. బాగా చేసినట్లు అనిపిస్తుంది. యా. అగైన్ First- ప్రేక్షకులకి first చెప్పుకోవాలి అనుకుంటా. నేను, ఇలాగ మళ్ళీ ఇలాగ అన్బిలీవబుల్ సీన్స్, ఒకటే ఒక హీరో చాలా స్లో మోషన్ లో వాకింగ్ వచ్చి అందరితోటి ఫైట్ చేసి ఇలాగా అవన్నీ చూసి నాకు చాలా బోరి కొట్టేసింది. సో ఇలాంటి కొత్త కొత్త మూవీస్ వస్తే చాలా మంచి అనిపిస్తుంది. యా, ట్రూ. చాలా మంచి లైట్ హార్టెడ్ మూవీ. నువ్వు చెప్పినట్టు పాప్కార్న్ తింటూ చక్కగా చూసే మూవీ. అవును. ఎలాంటి ఘోరాలు, అసలు. వీరాలు అలాంటివి ఏం లేకుండా, అవును. చంపుకోవడాలు, చావడాలు లేకుండా. అవును. ఎగ్జాక్ట్లీ. నైస్. ఇంకా ఉన్నాయా మూవీ గురించి పాయింట్స్? నాకంతే. నాకు ఇంతే. యా, ఎక్కువ పాయింట్స్ లేవు యాక్చువల్లీ ఈ మూవీ గురించి మాట్లాడడానికి. ఎందుకంటే చెప్పాలా, మన ముగ్గురం ఎప్పుడు అగ్రీ చేస్తే ఎక్కువ ఉండవు, ఒకవేళ డిసగ్రీ చేస్తే మనం చాలా ఎక్కువ ఆర్గ్యూ చేసుకుంటాం. సో ముగ్గురికి నచ్చింది కాబట్టి, సో ఇంతసేపు ప్రైజ్ చేయడమే చాలా ఎక్కువ కాంటెంట్. యా, ట్రూ.
Yeah. సో ఎనీవే, సో ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 7.6. సో కావ్య నీ రేటింగ్? ఆబ్వియస్లీ నాది 9.5 out of 10. నాకు చాలా నచ్చింది. లిపి? నేను 9. నేను ఒక 7.5 ఇస్తాను. ఎందుకు కట్ చేసావు చెప్పు పాయింట్స్. ఏమో I నాకు need an answer. నచ్చింది కానీ నాకు మరీ అంత నచ్చలేదు. చెప్పా కదా, నువ్వే నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చూపించావు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తాగు. మనం కలిసినప్పుడు డెఫినెట్లీ మళ్ళీ చూద్దాం. సో నాకు మరీ అంత నచ్చలేదు, మరీ అంత యావరేజ్ మూవీ నాకు ఒకసారి చూసే మూవీ. సో అందుకని 7.5. సో ఎనీవే, ఇంకొకటి మూవీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను ప్రేక్షకులకి. మనము ఇంకొక పాడ్కాస్ట్ చేసాము, మన్మధుడు మూవీ గురించి పాడ్కాస్ట్ చేసాము లాంగ్ బ్యాక్. సో అది ఒకవేళ ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. అండ్ అది కూడా మా ఛానల్లో చాలా మంచి పాడ్కాస్ట్ అనమాట, ఎందుకంటే మనకి 47 సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి. సో అందుకని ఎవరైనా మిస్ చేస్తే కనుక మన్మధుడు పాడ్కాస్ట్ చూడండి. సో ఎనీవే, సో ఈరోజు కామెంట్స్ లేవు. సో అది మా పాడ్కాస్ట్ లిటిల్ హార్ట్స్ మూవీ గురించి. ఒకవేళ మీరు చూడండి. ఓకే లిపి, ఏంటి మూవీ రికమెండేషన్? నాది మూవీ రికమెండేషన్ కాదు, కానీ ఇందాక చెప్పినట్లు 90s మిడిల్ క్లాస్ మెలడీస్. ఓకే, వెబ్ సిరీస్. యా. కావ్య? నా రికమెండేషన్ ఒక హిందీ మూవీ, దాని పేరు అట్రంగిరే. యాక్చువల్లీ ఊహతోటి చూసాను. అది ఎప్పుడో చేసినట్టు ఆల్రెడీ రికమెండ్. ఓకే, చెయ్యి. సో అది హీరో ధనుష్, ఇంకా సారా అలీ ఖాన్. సో చాలా బాగుంటుంది సినిమా. అది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. సో నాకైతే చాలా నచ్చింది. ఆ సురావళి కొనుగోయా కాదే? సురావళి. సారా అలీ ఖాన్. ఓకే, సో నాకు రికమెండేషన్ యాక్చువల్లీ ఏం లేదు. యాక్చువల్లీ చాలా బిజీగా ఉండి ఏ సినిమాలు చూడలేదు. సో అందుకని రికమెండేషన్ ఏం లేదు. లిపి అంతే కదా, నువ్వు ఆల్రెడీ చేసావు కదా, చెక్ చేస్తున్నాయి కదా. నా రికమెండేషన్ నాకేం లేవు యాక్చువల్లీ, నెక్స్ట్ టైం చెప్తాను. సో ఎనీవే, నయం ఇంకా కొంచెం అవుతాయి అలాంటి ఏదో రొటీన్ మూవీ చెప్పకుండా. లాస్ట్ టైం అలాంటి మూవీ ఏదో చెప్పింది, దిల్చాస్తోనే చెప్పినట్లుంది. ఇంకా ఆ మూవీ ఇప్పటికంతా చూసేసి ఉంటాను అనుకున్నా మైండ్ లో. కాదు, బయట కూడా అన్నావు. అన్నానా? ఓకే. అలాంటి సినిమానే ఏదో చెప్పింది లాస్ట్ టైం. ఎనివే, నిజంగా పోయి అలా చేయాలి అంటే కనుక సినిమా పేరు దోస్తానా. సో దోస్తానా చూడండి, ఒకవేళ చూడకపోతే. అది బాగుంటుందా? ఏదో కొంచెం ఫన్ టైం పాస్ మూవీ. యాక్చువల్లీ ఎప్పుడు చూడలేదు టు బి ఆనెస్ట్. ఏదో 2-3 సీన్స్ చూసి నాకేం నచ్చక ఎప్పుడు ఫుల్ చూడలేదు. అదే కదా లేకపోతే టైం లోనే ఉంది. దోస్తానా టైం పాస్ మూవీ అయితే చూస్తే బాగుంటుంది. సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ లిటిల్ హార్ట్స్ మూవీ గురించి. అండ్ ఇంకొక పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాము. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అండ్ కామెంట్స్ రాయండి కింద. మేము అన్ని కామెంట్స్ చదువుతాము, అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతాము. సో ప్లీజ్ అన్ని కామెంట్స్ రాయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.